ఈరోజు నేను మీకు కేవలం ఒక్క విషయమే చెప్పాలనుకుంటున్నాను. ఆ దేవుడి దయ వల్ల మీకు ఎప్పుడు ఇలా కాకూడదు. మీరు ఎవరి దగ్గరైనా ఒక ఇల్లు కొని అందులోకి వెళ్ళిన తర్వాత మీకు అకస్మాత్తుగా ఒక విషయం తెలిసిందనుకోండి, ఆ ఇంట్లో ఒక వస్తువు ఉందని. అది ఎలాంటిదంటే అది మీ కంట పడగానే భయంతో మీకు ఆపాదమస్తకం వణుకు పుడుతుంది అంటే నమ్మండి. అందుకే ఏదైనా ఇల్లు కొనే ముందు ఒకసారి ఇంటి మొత్తాన్ని పరిశీలించి చూడండి. అర్థమైందా? ప్రత్యేకించి ఇంటి గోడల్ని. ఎందుకంటే ఇంటిని మీకు అమ్మిన వ్యక్తి ఏమైనా తప్పులు చేసి దాన్ని మీకు అంటగట్టి ఉండొచ్చు కదా. చెప్పింది మీ మంచి కోసమే. ఒకసారి ఈ కథ చూస్తే మీకే అర్థమవుతుంది. దీపక్, ఏం చేసావు నువ్వు? దీపక్, ఏం చేస్తున్నావు? ప్లగ్ ఊడిపోయినట్టుంది చూడు. ఏమైంది? మళ్ళీ ప్లగ్ తీసేసావు. అవునా? చూస్తాను. ఇప్పుడు చూడు. ఇప్పుడు ఓకే. దీపక్, నాకెలాగూ హెల్ప్ చెయ్యవు, చెడగొట్టకు ప్లీజ్. ప్లగ్ ఊడిపోయింది, నేనేం చేయను. వావ్, ఎంత బాగుంది, భలే చేసావే. నువ్వు ఇంటి రూపురేఖలన్నీ భలే మార్చేశావు. నిన్ను వచ్చావంటే నమ్మశక్యంగా లేదు. చూసావా, ఒక్క రోజులోనే ఇవన్నీ ఎలా సర్దేశాను. ఓసిన ముద్దుల పెళ్ళావా, నువ్వు నన్ను భలే అర్థం చేసుకుంటావు. ఎక్కడైనా చూసావా అమ్మాయిలు డ్రిల్లింగ్ చేయడం? అమ్మ బాబోయ్, నాకు డ్రిల్లింగ్ మిషన్ అంటే చాలా భయం తెలుసా. ఎప్పుడు ఏదో ఒకసారి చెప్తూనే ఉంటావు. ఏయ్, కోపంలో కూడా నువ్వు చాలా ముద్దు వచ్చేస్తున్నావు. చూస్తుంటే ముద్దు పెట్టాలనిపిస్తుంది. పెట్టుకుంటాను. అయినా నే వదలగా. ఏయ్, ఏం చేస్తున్నావు? ఏయ్, వద్దు, గుచ్చుకుంటుంది. నేను ఎక్కడున్నాను? ప్లీజ్ సార్, జోక్ లేకండి. సార్, తను వివేక్. ఇంతకీ మీరెవరక్కయ్యా? అక్క. ఏంటి సార్? సార్, మీరు కొత్త ఇల్లు ఏమైనా తీసుకున్నారా? అరే, ఇప్పటికిప్పుడు ఈ పెద్ద బిల్డింగ్ ఎవరు కట్టేశారు? సార్, మీరు కలగంటున్నారా? 40 అంతస్తుల బిల్డింగా? నా కలలో 40 అంతస్తులో డబుల్ బెడ్రూమ్ ఫ్లాట్ ఒకటి ఉంది. చాలా విశాలమైన 2 బెడ్రూమ్లు. అందులో నా భార్యకు ఒకటి. ఒక బెడ్రూమ్లో నేను ఉంటున్నాను అనుకోండి, కానీ అక్కడ 4 బాత్రూమ్లు ఉన్నాయేంటి? 4 బాత్రూమ్లు? తర్వాత ఏమైంది సార్? అందులో ఒక బాత్రూమ్ తలుపు నేను తెరుస్తుండగా నాకు షాక్ కొట్టింది. ఎందుకు సార్? బాత్రూంలో ఒక బెడ్ ఉంది, ఆ బెడ్ కింద ఒక కబోర్డు. బెడ్? బాత్రూంలో బెడ్ ఉందా? సార్, ఆ బెడ్కి హోల్ ఉందా? కానీ ఆ బాత్రూంకి ఇంకో ఏదో డోర్ ఉంది. వెంటనే ఆ 40 అంతస్తుల పైనుంచి జారి ఇదిగో ఇక్కడ కింద పడ్డాడు. ఏమైంది? ఏం లేదు సార్. ఏం లేదా, ఏదో జరిగింది. సార్, ప్రణీతి గారు 40వ అంతస్తు నుంచి కింద పడ్డారండి సార్. అంత పై నుంచి పడ్డా? ఎముకలేం విరగలేదే. ప్రణీత్ సార్ ఆయన కొత్తిల్లు గురించి కలగంటున్నారు. ఓ, అదా. సార్, నాకు ఒక కొత్త ఇల్లు కావాలి. అది చాలా పెద్ద ఇల్లు. అవునా? పార్టీ ఇస్తావా? పార్టీనా? మా ఆవిడని కనుక్కొని చెప్తాను ఉండండి. అరే యార్, మళ్ళీ వైఫ్ ఏంటిలా?
హలో సిఐడి బ్యూరో. వాట్? గోడలో శవమా? ఎస్ సార్. మామూలుగా అయితే శవాల్ని భూమిలో పాతి పెడతారు, వీడేంటి గోడలో పెట్టాడు? సార్ శవం ఇలా ఏటవాలుగా పడుకున్నాను సార్. ఎవరో ఈ 2 చేతులతో ఇలా శవాన్ని ఎత్తుకుని నేరుగా ఇలా వెళ్ళి శవాన్ని ఇందులో పెట్టి తర్వాత ప్లాస్టరింగ్ చేసినట్టున్నారు. ఈ గోడ చాలా గట్టిగా ఉన్నట్టుంది. లేదు సార్, ఈ గోడ అవతల మరో గోడ ఉంది. అవునా? ఇదేంటి? దాన్ని తీయడానికి ప్రయత్నం చేస్తున్నాను సార్. ఇది లేడీస్ పర్సులా ఉంది. యా, లేడీస్ పర్సా? అంటే చనిపోయింది ఓ అమ్మాయా? ఇది లేడీస్ బ్యాగ్ కాబట్టి శవం కూడా లేడీస్ దే ఉంటుంది సార్. కాళ్ళు అనుకుంటా. చూస్తుంటే ఈ బ్యాగ్ కాస్ట్లీలా అనిపిస్తోంది సార్. జోసెఫ్, సార్, ఆ బ్యాగు లోపల ఏదైనా ఉందేమో చూడు. క్యాష్, నెక్లెస్, ఇయర్ రింగ్స్ అన్నీ అలాగే ఉండిపోయాయి సార్. అంటే ఈ హత్య దొంగతనం కోసం కాదు, శత్రుత్వం ఉండి జరిగినట్టుగా అనిపిస్తుంది. ఇది మీ ఇల్లే కదా? అవును సార్. ఎప్పటి నుంచి మీరు ఇక్కడ ఉంటున్నారు? మేము నిన్నే వచ్చాం సార్. నిన్నొచ్చారా? గోడకి ఫోటో ఫ్రేమ్స్ పెట్టడానికి డ్రిల్ చేస్తుంటే ఇవి బయటపడ్డాయి సార్. ఈ నెక్లెస్ ఎవరితో తెలుసా? తెలీదండి. ఈ బంగ్లాను మీరు కొనుక్కున్నారు కదా? అవును సార్, తక్కువ ధరని. మీకంటే ముందు ఇక్కడ ఎవరుండేవారో తెలుసా? తెలీదు. ఈ ఇల్లు ఎవరి దగ్గర కొన్నారు? అరుణ్ అనే వ్యక్తి దగ్గర కొన్నాం సార్. అసలు ఎన్ని సంవత్సరాల నుంచి ఈ అస్థిపంజరం ఇక్కడ ఉందో తెలియడం లేదు. ఈ విషయాన్ని డాక్టర్ రాహులే చెప్పగలడు, మన వల్ల ఏ పని కాదు. మీకు ఈ బంగ్లా నమ్మిన వ్యక్తి పేరేంటన్నారు? అరుణ్ సార్. ఏమైంది? సడన్గా వచ్చావు? సార్, సిఐడి ఆఫీసర్స్ వచ్చారు. వాళ్ళు ఇక్కడికి వచ్చారా? అవును, మీ ఆఫీస్లోనే. మీరు ఇలా ఎక్కడికి రావడం? సార్, నేను వెళ్తున్నాను. ఎక్స్క్యూజ్ మీ. సార్, పొద్దుటే ఇక్కడ ఎంత సువాసన వస్తుంది? అవును జోసెఫ్, చాలా మంచి వాసన వస్తుంది. మైమరిచిపోతున్నా. ఇది ఏం వాసన ఋషి? సార్, అది సెక్రటరీ ఉంది కదా, రోజుకు కొత్త సెంట్ తీసుకొస్తూ ఉంటుంది, అదే గుమాయిస్తుంది. అవును సార్. ఈ పర్ఫ్యూమ్ నేను ఖచ్చితంగా కొనుక్కుంటాను. ఏంటి సార్ మీరు చాలా అనేది? బాగుంది. అది పర్ఫ్యూమ్ వాసన కాదు. ఏంటి? విస్కీ వాసన. ఏంటి? సార్, ఆ స్మెల్ ఎక్కడి నుంచి వస్తుంది? పొద్దున్నే ముందా? అదేంటంటే సార్, యాక్చువల్లీ శవాన్ని ఎప్పుడైనా చూసావా? శవమా? అవును, రక్తంతో తడిసిన శవం. సార్, ఏంటి సార్ మీరు అంటున్నది? మేం ప్రతి విషయాన్ని ఈజీగా కనిపెట్టగలం. సిమెంట్ ఎక్కడి నుంచి కొన్నారో, ఇటుకలు ఎక్కడి నుంచి కొనుక్కొచ్చారో. ఆ ఇటుకలే. ఏ బంగ్లా అయితే దీపక్ అతని భార్య అంజలికి అమ్మావో
ఆ ఇంట్లోనే మరో నకిలీ గోడ నిర్మించావు. ఆ గోడకు నువ్వు ఉపయోగించిన ప్రతి ఇటుకకు లెక్క కావాలి. ఆ బంగ్లా కట్టి ఇప్పటికి 40 సంవత్సరాలు అయింది సార్. అప్పుడు ఇటుకలు రాళ్ళు ఎలా వచ్చినాయో ఇప్పుడు మాకు ఎలా తెలుస్తుంది సార్? మరి గోడలోకి శవం ఎలా వెళ్ళింది? శవం సార్ ఇది చూడండి సార్. ఈవిడెవరు? ఈమె భార్య. ఇప్పుడెక్కడుంది? ఈమె 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 నన్ను వదిలిపెట్టి వెళ్ళిపోయింది. జోసెఫ్, ఇది చూడు. కావేరి లోపలికి రా. ఈ బ్యాగ్ని ఇంతకు ముందు ఎప్పుడైనా చూసారా? బ్యాగ్ ఈ బ్యాగ్ శవం ఒళ్ళో ఉంది. శవం ఒళ్ళో? మరి దీన్ని చూసే ఉంటారే. నేను ఇదే మొదటిసారి చూస్తున్నాను. ఇంతకు ముందు ఎప్పుడు? నేను ఎప్పుడు చూడలేదు సార్, ప్రామిస్. మరి ఇదేంటి? ఏంటిది? అరే, నా భార్య నెక్లెస్. ఇది సేమ్ టు సేమ్. వాట్ ఏ కోఇన్సిడెన్స్ సార్. ఈ నెక్లెస్ బ్యాగ్లో ఉంది. ఆ బ్యాగ్ ఏమో శవం ఒళ్ళో ఉంది. ఆ శవం గోడ లోపల ఉంది. ఆ గోడ ఏమో నువ్వు ఈ మధ్యన అమ్మిన ఆ బంగ్లా లోపల ఉంది. ఇదంతా ఎలా జరుగుతుంది? పద, నిన్ను అరెస్ట్ చేస్తున్నాము, పద. నేను నా భార్యను చంపలేదు. ఆమె నేను చాలా ప్రేమిస్తున్నాను. తను వెళ్ళిపోయినప్పటి నుంచి ఇలా తాగటం మొదలు పెట్టాను. ఆ ఇల్లు కూడా వదిలేశాను. కావాలంటే వాళ్ళ అంకుల్ని అడగండి. ఎవరా అంకుల్? రామ్మోహన్ గారు. మానస వాళ్ళ అమ్మ నాన్న చనిపోయిన తర్వాత ఆయన తను పెంచారు. ఎందుకు ఆయనకి నేనంటే ఇష్టం లేదండి. ఆయనకే తను ఎక్కడుందో తెలుసుండాలి. నమస్తే రామ్మోహన్, వీఆర్ ఫ్రమ్ సిఐడి. ఏమైందండి? సిఐడి పేరు వినగానే భయంతో పడేశారా ఏంటి? పడేయలేదండి, చేజారిపోయింది అంతే. అలాగా? అంతే. ఎందుకండి అంత కంగారు? నాకు ఐబీపీ సార్. ఒక్కసారిగా సిఐడి అనగానే మేమేదో చిన్న ఎంక్వైరీ కోసం వచ్చామండి. అరుణ్ గురించి తెలుసుకుందామని. అరుణ్? వాడేం చేశాడు? లేదు, తనేం చేయలేదు. కానీ మాకు అస్థిపంజరం దొరికింది అరుణ్ ఉండే ఇంట్లో. మాకు అనిపిస్తున్నది ఏమిటంటే అవి మానస ఎముకలు. ఓరి దేవుడా, నేనేదైతే ఊహించానో అదే జరిగింది. అంటే మానస హత్యకు గురవుతుందని మీకు ముందే తెలుసా? లేదు, వాడు కొట్టే దెబ్బలకి మానస ఎప్పుడో చచ్చిపోవలసింది. మీరు చెప్పేది ఎవరి గురించి? అరుణ్. అరుణ్? అరుణ్ వాడు పెద్ద తాగుబోతు. మానస వాడిని చాలాసార్లు ప్రయత్నించింది వాడిని మార్చాలని. కానీ మానస ఇల్లు వదిలిపెట్టి వెళ్ళిపోయింది కదా? తెలియదు సార్, ఆ విషయాలేం తెలియదు. దాని అర్థం ఖచ్చితంగా మీకు కూడా తెలియదు అన్నమాట, తను ఇల్లు వదిలిపెట్టి వెళ్ళిపోయిందా లేదా అన్నది. ఇప్పుడు మీరేగా చెప్తున్నారు అక్కడ ఎముకలు దొరికినాయని. అవి మానసావేమో. ఇదిగో, ఇది ఒక్కసారి చూడండి. తలపైన ఏదో బలమైన దానితో కొట్టి చంపినట్టున్నారు. ఇలాంటి వస్తువుతో కొట్టుండొచ్చు. ఆ దెబ్బతో తలలో బ్లడ్ క్లాట్ అయిపోయింది. దీని కారణంగానే ఇతను చనిపోయాడు. అభిజిత్, అటు చూడు. సార్ అది వాటిని చూసి మీరెందుకంత ఆశ్చర్యపడతారు? మరి ఇంకేం చేయమంటారు? మీకు తెలిసేమో అనుకున్నా, అందుకే ఫోన్లో చెప్పలా. అరే, మాకెలా తెలుస్తుంది? మాకి దొరికినప్పుడు దీని నిండా సిమెంటే ఉంది. నీకు మాత్రం తెలిసింది ఈ సిమెంట్ ఊడగొట్టాకే కదా? అవును, ఈ అస్థిపంజరం ఒక మగాడిది. చూడు, దీంతో పాటుగా ఓ లేడీ బ్యాగ్ దొరికింది. ఆ బ్యాగులో ఓ నక్లెస్ కూడా దొరికింది.
దాన్ని బట్టి ఎవరో తన భార్యను చంపారని మాకు అనిపించింది. అతని వైఫ్ ఇంట్లో లేదా? 8 ఏళ్ల నుంచి కనిపించట్లేదు. ఏంటి 8 సంవత్సరాలుగానా? ఏంటి నీకు కూడా షాక్ తగిలిందా? అయ్యో, ఇతను కూడా 8 ఏళ్ల క్రితమే చనిపోయాడు. ఏంటి 8 ఏళ్ల క్రితం చనిపోయాడా? అవునయ్యా సార్, నేను అనుకోవడం ఈ చనిపోయిన వ్యక్తికి ఆ బంగ్లా యజమాని అరుణ్కి తప్పకుండా ఏదో కనెక్షన్ ఉంది. ఏం కనెక్షన్ అయి ఉంటుంది? సార్, యాక్చువల్గా నేను చెప్పదలుచుకుంది ఏంటంటే, మా ఇంటి గోడలో ఇలాగే శవం దొరికింది అనుకోండి, దాని అర్థం హత్య చేసింది నేనే అనేగా. ఏం సరిగా నువ్వేమంటావు? చూడ అభిజిత్, ఈ విషయాలేవి నన్ను అడగొద్దు. ఏ ఈ ఫంగస్ ఎక్కడ దొరికింది అనేది మాత్రమే నేను చెప్పగలను. ఏంటి నేను శవం గురించి మాట్లాడుతుంటే నువ్వు ఫంగస్ గురించి మాట్లాడతావేంటి? చూడండి, ఈ ఫంగస్ వల్లే తెలుస్తుంది ఇతను చనిపోయి 8 ఏళ్ళు అవుతుందని. ఇది ఇలా చూడండి, ఈ 2 వేళ్ల మధ్యన ఫంగస్ని బాగా గమనించండి. చూసారా? దీని లోపల రకరకాల సూక్ష్మక్రిములున్నాయి. దీని లోపల ఇలాంటి సూక్ష్మక్రిములు 8 ఏళ్ల తర్వాతే వస్తాయి. సరే, 8 ఏళ్ల క్రితమే అరుణ్ భార్య మిస్ అయింది. 8 ఏళ్ల క్రితమే ఇతను చనిపోయాడు. అంటే ఇద్దరికి ఏదో శవం మానసది కాదా? మానసది కాదు, కానీ ఆ అస్థి పంజరం ఓ మగాడిది. రక్షించావు దేవుడా. నాకు తెలుసు, నేను మీకు ముందే చెప్పాను, అయినా మీరు ఏమీ వినిపించుకోకుండా నన్ను తీసుకొచ్చారు. ఏం పిచ్చోడ్లా ఉన్నాడు వీడు? నెత్తి మీద చావొచ్చి కూర్చుంటే గాడిదలా నవ్వుతూ ఉన్నాడేంటి? నా భార్య బ్రతికే ఉంది. ఈ విషయం విన్నాక ఎవరు సంతోషంగా ఉంటారు సార్? నీ భార్య బతికే ఉంది, అది మేం కాదంటం లేదు. కానీ మీ ఇంటి గోడలో అస్థి పంజరంగా మారిన అతనెవరు అని. వాడెవడో నాకేం తెలుసు. అతన్ని నువ్వు ఎందుకు చంపావో చెప్పు. నిజంగా నాకేం తెలియదు సార్. అరుణ్, నీ భార్య నిన్ను వదిలిపెట్టి వెళ్ళిపోయింది అంటే ఏదో రీజన్ ఉండే ఉండాలిగా. అందుకే తను కనిపించకుండా పోయి 8 సంవత్సరాలు గడుస్తున్నా ఇప్పటికీ తను తిరిగి రాలేదు. రీజన్? అదే చెప్పు. రీజన్ ఏంటో తనకే తెలిసి ఉండాలి. తనకి ఎవరితో ఎఫ్ఐఆర్ ఉందా? ఎఫ్ఐఆర్ నాకు తెలీదు. నీకు తెలుసు. ఆ వ్యక్తి మీ ఆవిడ బాయ్ ఫ్రెండ్. నువ్వే వాళ్ళిద్దరిని చంపేశావు. ఒక శవం దొరికింది, 2వ శవం కూడా అక్కడే ఎక్కడో ఉండుంటుంది. లేదు లేదు, తను మానసి బాయ్ ఫ్రెండ్ కాదు, అతనే. లేకపోతే మానస హ్యాండ్ బ్యాగ్ ఆ శవం దగ్గర ఎందుకుంది? అది గోడ లోపల. ఆ నెక్లెస్ కూడా మానసాదే. సార్, నేను మీకు ముందే చెప్పాను, ఆ నెక్లెస్ మీరు తెచ్చినప్పుడే చూశాను. అరుణ్, మేము ఖచ్చితంగా తెలుసుకుంటాం నువ్వు ఈ నెక్లెస్ ని ఎవరి దగ్గర కొన్నావు. సార్, నేను నిజమే చెప్తున్నా, నేనేం చేయలేదు. నేను సార్, ఇంటి నుంచి ఫోన్ వచ్చింది. అచ్చా, ఇంటి నుంచా? మీ ఇంట్లో ఎవరు లేనే లేరుగా? సార్, నేను అది ఆలోచిస్తున్నాను, మా ఇంటి నుంచి ఎవరు చేస్తున్నారా అని. హలో, నువ్వు ఎక్కడున్నా? ఉండు, ఇప్పుడే వస్తున్నా. ఏయ్, నువ్వు ఇప్పుడు ఎక్కడికి వెళ్తున్నావు? సార్, మానస తిరిగి వచ్చేసింది. ఏంటి, మానస బ్రతికే ఉందా? మానస మానస అరుణ్, మానస ఈ 8 ఏళ్ళు ఎక్కడున్నా, ఎలా ఉన్నా, ఎంత కంగారు పడ్డానో తెలుసా? నేను జ్ఞాపక శక్తి కోల్పోయాను. ఆ తర్వాత ఏం జరిగిందో నాకు గుర్తులేదు. జ్ఞాపక శక్తి కోల్పోయావా? డిస్టర్బ్ చేసినందుకు మన్నించండి. ఇక మీ నాటకాలన్నీ కట్టిపెట్టండి. మేమిక్కడికి ఓ మర్డర్ విషయంలో వచ్చాము. హత్య? అవును, మాకు మీ బంగళా గోడలో ఎముకలు దొరికాయి. ఎముకలా? అవును, మనిషి ఎముకలు. ఒక వ్యక్తిని హత్య చేసి గోడలో దాచిపెట్టారు 8 సంవత్సరాల క్రితం. అప్పటి నుంచే నువ్వు కనిపించకుండా పోయావు. అంటే మీ ఉద్దేశం? ఈ బ్యాగ్ ని గుర్తుపట్టావా? ఇది నా బ్యాగే. మీకెక్కడ దొరికింది? శవం దగ్గర, గోడ లోపల. శవం దగ్గర? అయితే ఈ నెక్లెస్ మీదేనా? అవును. ఈ నెక్లెస్ నీ బ్యాగులో ఉంది. దీనిలో ఆ శవం నీ బ్యాగును కూడా తోడు తీసుకెళ్ళిందే.
ఎలా? అది అది నాకేమీ గుర్తు రావట్లేదు. ఏమీ గుర్తు రావట్లేదంట. కంగారు పడకండి, అన్నీ గుర్తుకొస్తాయి. ఒక్కసారి సిఐడి బ్యూరోలో అడుగు పెడితే మీరు మరిచిపోయినవన్నీ గుర్తుకొస్తాయి. నాకు తల తిరుగుతున్నట్టుంది. నేను అన్ని మర్చిపోతున్నాను. మనసా ఏమైంది? లావణ్య, లైట్స్ ఆన్ చేయి. సార్ మేము మా సామాన్లు తీసుకోవచ్చా? ఐఎమ్ సారీ, మీరే వస్తువును ముట్టుకోవడానికి వీల్లేదు. ఇక్కడ ఏం జరిగిందో తెలుసుకునేంత వరకు మీరే వస్తువును ముట్టుకోవద్దు. ఒక్కసారి హంతకుడు గనక దొరికితే అసలు కదేంటో వాడే చెప్తాడు. ఆ తర్వాత ఇష్టపడి ఉండాలనుకుంటే మీరు ఇక్కడే ఉండొచ్చు. లేదు లేదు, నేను ఇక్కడ ఉండను. ఈ శవాల మధ్యన ఎవరుంటారు? మీరు కోఆపరేట్ చేయక తప్పదు. ఈ ఇంటి గోడల్లో ఇంకా ఇలాంటివి ఉన్నాయని మా డౌట్. వివేక్, త్వరగా సుత్తి తీసుకురా. సార్, అక్కడ గోడ లోపల ఏదో ఉంది. జోసెఫ్, ఏదైనా ఉందా? శబ్దం అలాగే వస్తుంది. కానీ సార్, దీని వెనక కూడా ఏదో ఉంటుంది సార్. సార్, ఏంటిది? జోసెఫ్, కానీ నెక్లెస్ నెక్లెస్ సార్, ఈ నెక్లెస్ చూస్తుంటే ఆ ముందు దొరికిన అస్థిపంజరం మీద ఉన్న నెక్లెస్ లానే ఉంది కదా? అవును, అచ్చం అలాగే ఉంది. ఓ మై గాడ్, ఓ మై గాడ్. గోడ లోపల ఎక్కడో నీళ్లు లీక్ అవుతున్నాయి. ఇదంతా తడిచిపోయింది చూడు. మెల్లిగా మెల్లిగా. రెండు శవాలు కూడా ఒకే ఇంట్లోనే బయటపడ్డాయి. సార్, ఈ పెల్విక్ బోన్ బట్టి చూస్తుంటే ఇది అమ్మాయి. ఇక ఈ స్కల్ ఒకసారి చూడండి, దీని మీద గాయమైంది. ఇంతకుముందు మనకు దొరికిన అస్థిపంజరం లాగే దీన్ని కూడా హ్యామర్తో కొట్టినట్టున్నారు సార్. సార్, అది ఈ రెండు హత్యలు ఆ నెక్లెస్ కోసం జరిగాయేమో. చూడు మనసా, మీ ఇంట్లో దొరికిన శవం ఎవరిదన్నది ఈ వ్యక్తి ఇంతవరకు చెప్పలేదు. ఇప్పుడు మాకక్కడ ఇంకో శవం దొరికింది. ఇంకో శవమా? మళ్ళీ నీ యాక్టింగ్ మొదలు పెట్టకు, నోరు మూసుకో. విచిత్రంగా ఉంది సార్. ఆవిడికి ఏమీ గుర్తురాదు, ఈయనకు అసలు ఏమీ తెలియదు. అలా ఎందుకంటే ఈ హత్య ఇద్దరు కలిసే చేశారు కాబట్టి. మనసా, ఎవరా అమ్మాయి? ఏ అమ్మాయి సార్?
హే భగవాన్, హే భగవాన్, నన్ను కూడా తీసుకువెళ్ళు, నన్ను త్వరగా తీసుకువెళ్ళు. ఏమీ తెలియని ఇలాంటి అమాయకులతో ఈ లోకాన్నంతా ఎందుకు నింపేస్తున్నావు? అవి కేవలం ఎముకలు సార్. మొహం కనబడితే గుర్తుపట్టి చెప్పేవాళ్ళంగా. అవునా? ఇంతకాలం కళ్ళు మూసుకొని ఉంటున్నారా అక్కడ? మీరేం చూడలేదా శవాల్ని గోడల్లో పెడుతుంటే? వీళ్ళని అడగటం దేనికి సార్? పూడ్చింది వీళ్ళే కదా. చూపించమంటారా? ఏంటి సార్ అది? ఇదే అది. ఇది నా నెక్లెస్ కదా? కాదు కాదు కాదు. ఇదే కదా అప్పుడు చూపించింది? కాదు కాదు కాదు, ఇది అది కాదు. ఇది మాకు కొత్త శవం మెడలో దొరికింది. రెండో శవం మెడలో నుంచి దొరికింది. ఆ శవం ఒక అమ్మాయి. మీ అసలైన నెక్లెస్ ఇది. అచ్చం ఒకేలాగా ఉన్నాయి. మానస, ఈ నెక్లెస్ ఎవరు కొన్నారు? అది అరుణ్. అరే ఏంటి సార్? అరుణ్, ఇప్పటికైనా చెప్పు, ఈ 2 నెక్లెస్లు ఎక్కడ కొన్నావు? సార్ సార్ నేను నిజం చెప్తున్నా. నాకు గుర్తు రావట్లేదు సార్. నీకు గుర్తు రావట్లేదా? సార్ వీళ్ళ జాతకాలు ఏంటో కానీ ఇద్దరికి మెమరీ ఒకేసారి లాస్ అవుతుంది. ఇట్స్ ఎ మ్యాటర్ ఆఫ్ టైం. మా ఆఫీసర్ వివేక్ ఆరా తీస్తున్నాడు. ఒక్కొక్క జ్యువెలరీ షాపుకు వెళ్ళి వివరాలు తెలుసుకుంటున్నాడు. మరికొద్దిసేపట్లో మీరీ నెక్లెస్లను ఎక్కడి నుంచి కొన్నారో తెలిసిపోతుంది. సుందర్ దాస్ పేరు విన్నారా? సుందర్ దాస్? సుందర్ దాస్? ఓ సుందర్ దాసా? ఇప్పుడు గుర్తొచ్చింది. ఈ నెక్లెస్ అక్కడే కొని ఉంటాను. అవును, మిమ్మల్ని మెచ్చుకోవచ్చు సార్. నిన్ను మెచ్చుకోవాలి అరుణ్జీ. నువ్వు ఒకటి కాదు 2 నెక్లెస్లు కొన్నావు. ఆ రెండో నెక్లెస్ ఎవరికి ఇచ్చారు? అది ఆ రెండో నెక్లెస్ ఎవరికి ఇచ్చావో చెప్పు. అది నేను షికాకి ఇచ్చాను. షికా? ఈ షికా ఎవరు? నేను షికాని కలిసేవాడిని, మానసుకు తెలియకుండా. ఈ షికా ఎక్కడుంది? షికా ఇక్కడ లేదు. ఎక్కడుంది అయితే? తెలియదంటే అర్థం? తను వదిలిపెట్టి వెళ్ళిపోయింది. ఎప్పుడు? 8 ఏళ్ల క్రితం. 8 సంవత్సరాల క్రితమా? మానస నిన్ను వదిలి వెళ్ళింది 8 ఏళ్ల క్రితం. 8 ఏళ్ల క్రితమే శిఖ కూడా నిన్ను వదిలి వెళ్ళిందా? మానస ఇంట్లో లేనప్పుడు తను నన్ను కలవటానికి వచ్చేది. అంతే. మానస దూరం అయ్యాక షికా కూడా టచ్లో లేదు. అయితే నువ్వు పూర్తిగా ఇరుక్కుపోయినట్టు అరుణ్. బహుశా శవం శిఖాదే అయి ఉంటుంది. ఏయ్, నీ సామాన్లు సర్దుకో, అర్థమైందా? పద వెళ్దాం. ఇవన్నీ నీకు జైల్లో పనికొస్తాయి. పద వెళ్దాం. ప్లీజ్ నన్ను వదిలే. నువ్వు మెమరీ లాస్ పేషెంట్లా నాటకం ఆడుతున్నావు కదా, అది నిజమో కాదో అక్కడ తెలుసుకుందాం. రా వెళ్దాం. అక్కడ నన్ను ఏం చేస్తారు? లైట్ డిటెక్టర్ టెస్ట్ చేయబోతున్నా. మీరు ఎంతవరకు చెప్పకుండా దాచిన నిజం ఏదైతే ఉందో దాన్ని కనుక్కునే ప్రయత్నం చేయబోతున్నా. ఒక్క నిమిషం. నాకు కొంచెంగా అంతా గుర్తొస్తుంది. మైండ్ బ్లాక్ అయింది సార్. ఎలాగూ గుర్తొచ్చిందిగా చెప్పు. నీకు ఈ మతిమరుపు రోగం ఎలా వచ్చిందో? నాకెంతవరకు గుర్తుందంటే, నేను రోజు బ్రిడ్జ్ పై నడుస్తుంటే సడన్ గా ఓ వ్యాన్ వచ్చింది. అది నన్ను ఢీ కొట్టగానే నేను కింద పడిపోయాను. నా తల వెళ్ళి డివైడర్ కి కొట్టుకుంది. అప్పుడు నేను స్పృహ కోల్పోయాను. స్పృహలోకి వచ్చేసరికి 8 ఏళ్లు గడిచిపోయాయి. అవును. అసలు ఈ 8 ఏళ్ళు మీరు ఎక్కడున్నారు? నేను డాక్టర్ యశ్పాల్ విశ్వనాథ్ వాళ్ళ ఇంట్లో ఉన్నాను. డాక్టర్ యశ్పాల్ విశ్వనాథ్ చాలా మంచోడులా ఉన్నాడు. డాక్టర్ యశ్పాల్ విశ్వనాథ్ 8 ఏళ్లుగా నీకు ట్రీట్మెంట్ చేస్తూనే ఉన్నాడు. అవును. నేను అతన్ని కలవాలి.
విచిత్రంగా లేదు, యశ్పాల్ విశ్వనాథ్ గారు ఇల్లు వదిలిపెట్టి వెళ్ళిపోయారట. సార్, ఆ అమ్మాయి చూడ్డానికి దొంగలా ఉంది. ఆరోగ్యం బాగలేక తను బాధపడుతుంటే నువ్వు దొంగ అంటావేంటి? తను చెప్పేవన్నీ అబద్ధాలే. అతను అడుగుతానుండు. ఇదిగో బాబు, ఈ ఇంట్లో డాక్టర్ యశ్పాల్ గారని ఉండేవారు కదా, ఆయన ఎక్కడికి వెళ్ళారు? ఏం పేరు? డాక్టర్ యశ్పాల్ విశ్వనాథ్. ఆయన ఎవరు సార్? ఇంతవరకు ఆ పేరు ఎప్పుడు వెళ్ళలేదే. ఏంటయ్యా నువ్వు ప్రతిరోజు ఆయన ఇంటి ముందే ఇలా టీ కొట్టు పెట్టుకుని నడుపుకుంటున్నావు? ఆయన పేరు అడిగితే తెలియదంటావేంటి? ఇక్కడ యశ్పాల్ ఎవరు లేరు సార్. ఈ బిల్డింగు ఓ పెద్ద బిల్డర్ది. ఆయన కోర్టులో కేసు గెలిచాక ఇక్కడ ఓ పెద్ద బిల్డింగ్ కడతాడంట. అభిజీ, ఇక్కడ డాక్టర్ యశ్పాల్ అనే వాళ్ళు ఎవరు ఉన్నట్టు కనిపించట్లా, కానీ మానసి మాత్రం 8 ఏళ్లుగా ఇక్కడే ఉన్నానంటుంది. సార్, మానసాన్ని 2 హత్యలు చేసి పారిపోయినట్టుంది సార్. తన భర్త అరుణ్కి ఎవరితోనో ఎఫ్ఐఆర్ ఉందని తెలియగానే తనే ఈ హత్యలు చేసినట్టుంది సార్. ఆమెను అరెస్ట్ చేయండి. మనసా, తలుపు తెరువు. మనసా, మనసా, తలుపు తీయట్లేదే. పక్క జరగండి, తలుపు పగల కొడదాం. మనసా, మనసా, మనసా. ఓ గాడ్, సార్ ఇక్కడెవరూ లేదు. చనిపోయింది. షూ గుర్తులు చూసారా? తొమ్మిదో నెంబర్. చూసారా? ఒకే వ్యక్తి బూట్లు. ఒకటి 9వ నెంబరు, ఇంకోటి 10వ నెంబరు. రండి రండి. చిన్న పని మీద వచ్చాం. చాలా అలసిపోయినట్టున్నారు. అవును, అలసిపోయాం. రండి కూర్చోండి. మొత్తం సిటీ అంతా తిరిగి వస్తున్నాం. చాలా దుకాణాలు తిరిగినట్టున్నారు. అయినా మీకేమీ నచ్చనట్టున్నాయి. చూడండి, మేము సిఐడి ఆఫీసర్స్. మేము ఈ షూ కోసం వెతుకుతున్నాం. మేము ఇలాంటి షూ వాడుతున్న వ్యక్తి కోసం వెతుకుతూ ఉన్నాం. వీటితో తెలుసుకోవడం ఎలా? ఇది లెఫ్ట్ షూ 9వ నెంబర్, రైట్ 10వ నెంబర్. ఓ, ఇద్దరు వేరు వేరా? వ్యక్తి ఒక్కడే, కానీ వేరు నెంబర్ షూ వాడుతున్నాడు. ఇది హత్య కేసు. ఈ వ్యక్తి ఒక అమ్మాయిని హత్య చేశాడు. అవును, అతను మా కస్టమరే. ఎప్పుడూ వేరువేరుగా ఇలాగే కొంటుంటాడు. రెండిట్లోంచి ఒక్కొక్కటి పాడేస్తూ ఉంటాడు. ఒక కాలుకి 9వ నెంబర్ని, ఒక కాలుకి 10వ నెంబర్ని వేసుకుంటాడు. ఎవరతను? అతని పేరు దీపక్. దీపక? ప్రణీత్, ఇది చూడు. అవును సార్, ఈ ఫోటో అతందే. దీపక్ జీ, మిమ్మల్ని మళ్ళీ చూస్తున్నందుకు చాలా ఆనందంగా ఉంది. మీరు ఇక్కడికి ఇదేంటి? గిఫ్ట్ అండి. మా సిఐడి డిపార్ట్మెంట్ తరపున మీకు సంతోషంగా ఇస్తున్న గిఫ్ట్. గిఫ్ట్? అరే, ఓపెన్ చేయండి, ఓపెన్ చేయండి. నచ్చిందా? గిఫ్ట్ నచ్చిందా? కానీ ఈ గిఫ్ట్ ఎందుకు? ఇది ఆ సంతోషానికి. ఏంటది? ఆ హత్య ఎవరు చేశారో మీకు తెలిసిందా? లేదు లేదు, అది తెలియలేదు. కానీ ఒక హంతకుడి గురించి తెలిసింది. మానసను చంపిన హంతకుడి గురించి. మానసను చంపినవాడా? ఎవరతను? లాగి పెట్టిస్తే అన్నీ తెలుస్తాయి. చెప్తాను.
నేను అక్కడికి వెళ్ళాను, కానీ నేను తన్ని చంపలేదు. అచ్చా, మరి అక్కడికి డాన్స్ చేయడానికి వెళ్ళావా? 9వ నెంబర్ 10వ నెంబర్ షూస్ వేసుకొని రక్తంలో తడిచున్నాయి రావి. మా దగ్గర ఆధారాలున్నాయి. ఇలా చూడు. నేను అరుణ్ దగ్గరికి డబ్బులు వెనక్కి తీసుకోవడానికి వెళ్ళాను. ఆ శవాలున్న బంగ్లాలో ఉండడం మాకు ఇష్టం లేదు. మరి అరుణ్ నీకు అక్కడ కనిపించాడా? లేడు, కానీ అక్కడ మానస శవం పడి ఉంది. కానీ అక్కడి నుంచి ఎవరో పారిపోతుండగా నేను చూశాను. పారిపోతున్నారా? ఎవరు వాళ్ళు? వాళ్ళను చూసావా? లేదు, నేను వాళ్ళ ముఖం చూడలేదు. వాడిని పట్టుకునే ప్రయత్నం ఎందుకు చేయలేదు నువ్వు? ఆ రక్తం చూసి నేను సొమ్మసిల్లిపోయాను. మరి ఎలా పట్టుకోగలను వాళ్ళని? కానీ మానస నాకు ఏదో చెప్పాలని ట్రై చేసింది. ఏంటి? ఏం చెప్పింది? అదేదో స్టోర్. స్టోర్ అంటే ఏంటి? మానస హత్య జరిగిన చోట ఆ పక్కనే ఏదో రూమ్ అయి ఉంటుంది. అరే బాబు, ఈ స్టోర్ రూమ్ చాలా పెద్దగా ఉంది. కాస్త హెల్ప్ చేయి. ప్రణీత్, జోకులు ఆపుతావా? స్టోర్ రూమ్లో సామాడ కాక ఇంకేముంటాయి? మనం వెతకాల్సింది ఏముంది ఇక్కడ? ఉంచేయండి. ఏ వ్యక్తి అయినా చనిపోయే ముందు ఎవరి గురించి మాట్లాడతాడు? పెళ్ళాం గురించి. ఏయ్ ప్రణీత్, సారీ సార్, దేనికోసం అయితే హత్య చేయబడ్డాడో దాని గురించే మాట్లాడతాడు కదా. డబ్బు, బంగారం, లేదంటే ఇంకేముంది ఆస్తిపత్రాల గురించి. డబ్బు ఇంకా ఆస్తి, హత్యలు ఎక్కువ జరిగేది వీటి గురించే. స్టాంప్ పేపర్స్ చిరిగుందేంటి? మానస వీలునామా ఎవరో చించేశారు. టెలిఫోన్ నెంబర్ కూడా ఉంది, 2917510117. సిఐడి నుంచి. ఐఎమ్ సీనియర్ ఇన్స్పెక్టర్ అభిజిత్. మీకేమైనా మానస అనే అమ్మాయి తెలుసా? తెలుసా? ఓ, ఆ వీలునామా తయారు చేసింది మీరేనా? మానస చనిపోయిందని మీకు తెలుసా? యా, అవునండి. ఏంటి? ఓ, మానస వాళ్ళ ఫ్యామిలీ లాయరండి, శ్యామ్ సుందరని. అతను చెప్పేదాన్ని బట్టి చూస్తే మానస చనిపోయాక తన యావదాస్తి అరుణ్కే చెందుతుందట. ఆస్తి మొత్తం అరుణ్కు చెందుతుందా? అరుణ్ ఎక్కడా? సార్, 10 నిమిషాల క్రితమే వెళ్ళిపోయారు. 10 నిమిషాల క్రితమే వెళ్ళిపోయాడా? ఎక్కడికి వెళ్ళిపోయాడో చెప్పు, త్వరగా చెప్పు. తెలియదు సార్, నాకు తెలియదు ఎక్కడికి వెళ్ళారో. రోజు అతన్ని ఎవరెవరు కలుస్తారు? ఎక్కడికి వెళ్తుంటాడు? ఎవరిని కలుస్తుంటాడు? ఎవరితో మాట్లాడతాడో త్వరగా చెప్పు. ఎవరితోనో ఫోన్లో మాట్లాడుతున్నాడు సార్. అతను ఎవరో తెలుసా నీకు? తెలియదు సార్, కానీ మాటికి ప్రాపర్టీ అంటూ అరుస్తున్నారు. అతను మాట్లాడింది సెల్ ఫోన్ నుంచా లేక ఈ ఫోన్ నుంచా? సార్, ఈ ఫోనే సార్. చూడు, సరిగా చూడు జోసఫ్, ఎవరెవరి నుంచి ఫోన్లు వచ్చాయో సరిగా చూడు. సార్, ఈ నెంబర్ 190987646. సార్, ఈ నంబర్ ఎక్కడో విన్నాను. విన్న నెంబర్లా ఉందా? త్వరగా చెప్పు కావేరి, ఈ నెంబర్ ఎవరిదో? ఇది రామ్మోహన్ నంబర్ సార్. రామ్మోహన్ నెంబరా? లోపలెవరూ లేరు. ఈ రామ్మోహన్ ఫోన్ ఎందుకు చేసినట్టు? సార్, లోపల ఈ రోజుతో నీ చాప్టర్ క్లోజ్. నా చేతిలో చచ్చావేను. దేవుళ్ళ వచ్చారు, లేకపోతే వాడు నన్ను చంపేసేవాడు. ఈ డబ్బు కోసం ఇతన్ని చంపాలనుకున్నా? తనే నన్ను చంపుతున్నాడు సార్. అవునా? తను నిన్ను చంపేస్తున్నాడా? నువ్వు కదా తనని చంపబోయింది. లేదు సార్, ప్రాపర్టీ పేపర్స్ తీసుకున్నాను సార్. ఇది నిజం సార్, అతనే హంతకుడు. ఆపండి సార్.
నేనే మనసారి చెప్పాను. నేను చెప్పాను సార్. తనని ఇంత పండించి పెంచి పెద్ద చేశాను నేను. కానీ ఆస్తి మొత్తం తన పేరు మీదే ఉంది. పెళ్ళిడొచ్చింది. కాబోయే అల్లుడు నా మాట వినేవాడు కావాలనుకున్నా. కానీ మానస నీ మాట వినలేదు. లేదు, వాడెవడో పెళ్లి చేసుకొని నా ప్లాన్ అంతా పాడు చేసింది. ఓకే, తర్వాత ఏమైంది? నేను అప్పుడే నిర్ణయించుకున్నా. మానసని చంపేసి ఆస్తి మొత్తం నా పేరు మీద రాయించుకోవాలని. అందుకే చంపేశాను. ఒక్క రాడ్డుతో వెనక నుంచి కొట్టా. కాకపోతే అది మానస కాదు. గోడలో దొరికిన ఆ ఇంకో శవం ఎవరిది? దొంగొకడు మానస పర్సన్ తీసుకొని అక్కడే ఉన్నాడు. రాడ్డుతో కొట్టిన నన్ను చూసి కేక పెట్టాడు. వాణ్ణి చంపేశా. నీలాంటి బంధువులున్నప్పుడు ఇక శత్రువులతో పనే ఉంటుంది. నీలాంటి మనుషులున్నంతకాలం బంధువులపై నమ్మకమే పోతుంది. అమాయకులైన ముగ్గురిని హత్య చేశావు నువ్వు. సరే, ఇక నువ్వు నీ భగవంతుని తలుచుకో. ఎందుకంటే రేపు కోర్టులో నీకు ఉరి శిక్ష అయినా పడచ్చు, లేక యావజ్జీవ ఖైదైనా పడచ్చు. For more updates, subscribe to our channel, click the show links and enjoy watching the videos.